ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో జనగామ పెంబర్తి దగ్గర కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. అక్కడ పోలీసులతో నచ్చజెప్పి ఆ తర్వాత ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోతామని చెప్పిన నేపథ్యంలో మళ్ళీ టోల్ గేట్ దగ్గర కొమ్మల టోల్ గేట్ దగ్గర కూడా కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి ముఖ్య నాయకులమే వెళ్తున్నామని చెప్పి దాదాపు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలతో పాటుగా కేటీఆర్ కాన్వాయ్ బయలుదేరింది. ప్రస్తుతం కొద్దిసేపట్లోనే వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు స్వాగతం తెలిపేలాగా రెడ్డిపురం దగ్గర భారీ కార్యకర్తలతో స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఈ రోజు జరుగుతున్నటువంటి పర్యటనకు గల కారణాలు ఏంటి, ఎందుకోసం పర్యటన చేస్తున్నారు, అసలు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అనేది మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. చెప్పండి, అంటే ఏంటి అంత ఉత్కంఠభరితమైన వాతావరణం పరిస్థితుల నేపథ్యంలో ఎందుకు కన్నపల్లి పర్యటన పెడుతున్నారు? ఉత్కంఠభరితమైన పరిస్థితి లేదు. ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పిస్తుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఈ రాష్ట్రంలో ఉన్న సాగునీటి పైన, వృధాగా పోతున్న గోదావరి జలాలపైన స్పష్టంగా వివరించడానికి బయలుదేరితే కావాలని ఉదయం 6 గంటల నుండి హైదరాబాద్ రూట్లో ఉన్న ప్రతి నియోజకవర్గ ముఖ్య నాయకత్వాన్ని లిఫ్ట్ చేశారు. మా వర్ధన్నపేట నియోజకవర్గంలోని నాయకులందరినీ కూడా 6 గంటల నుండేనే పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. ఎందుకు ఈ అసనం, ఎందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు? ఈరోజు కేసీఆర్ గారు ఒక్కటే చెప్పారు, కాళేశ్వరం ఈ తెలంగాణ రాష్ట్రానికి కల్పవృక్షము, కాళేశ్వరం ద్వారా సాగునీటికి బ్రహ్మాండమైన ఉపయోగపడుతుందని నిర్మాణం చేస్తే అది కూలేశ్వరం అని మీరు అబద్ధం చెప్పి రైతులకు నీరు ఇయ్యలేని పరిస్థితి ఉంది. మరి వృధాగా కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే దాదాపు 1,00,000 పైచిలకు క్యూసెక్ నీరు వృధా పోయే గోదావరి జలాలు వాటిని లిఫ్ట్ చేస్తే ఈ ప్రాంత రైతాంగం అంతా, అది కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, అన్ని భూములు సస్యశ్యామలంగా ఉంటాయని మరి వివరించడానికి మా నాయకుడు బయలుదేరారు. మరి అది బయలుదేరితే రేవంత్ రెడ్డి గారికి బాధ ఏంది? ఈ పంపులు ఆన్ చేస్తే ఈ సాగునీరు వస్తే రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలి, యూరియా అందియాలి, పండిన పంట కొనుగోలు చేయాలి, మద్దతు ధర ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి. రైతులను ఆగం చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు, ఇంకా ముఖ్యంగా వారి గురువు గారికి గోదావరి జలాలను అప్పనంగా ఆంధ్రాకు వదలాలనే ఆలోచనతోటి ప్రత్యేక కార్యాచరణతోటి ప్రభుత్వం ఉంది. మరి దాన్ని వివరించడం మా బాధ్యత, రైతాంగానికి తెలియజేయవలసిన బాధ్యతగా మేము బయలుదేరుతుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఏది ఏమైనా గమ్యస్థానం చేరుతాం. రైతాంగానికి విషయాన్ని స్పష్టంగా మా నాయకుడు అర్థమయ్యే విధంగా వివరించడం జరుగుతుంది. ఎట్లా స్వాగతం చెప్తున్నారు?